ఛానల్ భానువలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ, రొయ్యల కూర. సో దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేనైతే 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే నేను మా చిన్ను ఇద్దరం కలిసి రొయ్యల పొట్టు తీసి క్లీన్ చేస్తూ ఉన్నాము. తను అవి ఒలుస్తూ తన డౌట్లు అడుగుతూ ఉంది. ఇలా ఇద్దరం స్పీడ్గా క్లీన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి మా అమ్ములు తనని క్లీన్ చేయడానికి రానివ్వలేదని చెప్పి దాక్కుని చూస్తుంది లోపల నుండి వచ్చి. ఓకే, క్లీన్ చేసేసాము. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 కిలో రొయ్యలు వచ్చాయి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిలో 1 కిలో రొయ్యలకి మొత్తం 1/2 కిలో వచ్చాయన్నమాట. పొట్టు మొత్తం తీసివేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం ఈవెన్గా కలిసిపోయే వరకు నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ రొయ్యల్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి కలిపేసాం కదా, ఇలా నీట్గా కలిపేసుకున్న రొయ్యల్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో రొయ్యలకు వచ్చేసి నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. సరిపోతుందండి, 100 గ్రాములు కరెక్ట్గా సెట్ అవుతుంది. హాఫ్ కిలో రొయ్యలకి 100 గ్రాముల చింతపండు. ఈ చింతపండులో వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం. వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి చింతపండు గుజ్జు నీట్గా వస్తుంది, ఈజీగా త్వరగా వస్తుంది. ఇప్పుడు కర్రీలోకి కావలసిన పదార్థాలు చూద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో రొయ్యలు, అందులో ఉప్పు పసుపు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఇది వచ్చేసి జీడిపప్పు పేస్టు, ఇది వచ్చేసి ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్, స్ప్రింగ్ ఆనియన్స్ అండి, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిర్చి, 1 టమాటా అంతే. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అన్నీ సమానంగా ఫ్రై అవ్వాలండి, లేదంటే 2 సార్లుగా అయినా వేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత, 2 మినిట్స్ సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా అవి గట్టిగా అయిపోతాయి, తినేటప్పుడు అంతగా టేస్ట్గా ఉండవు. మనం వేసే పులుసు కూడా ముక్కకి పట్టదు. సో ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ప్రాన్స్ని తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పీసెస్, స్ప్రింగ్ ఆనియన్స్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే. నాకైతే చాలా ఇష్టం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి, మంచి స్మెల్ వచ్చే వరకు. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 రెమ్మల కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి. పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు వచ్చేసి సాల్ట్. ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. 2 స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా మనం ఎక్స్ట్రా ఏం వేయనవసరం లేదు. ఒక 2 స్పూన్లు కారం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. 1 స్పూను జీరా పౌడర్, 1 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకొని మాడిపోకుండా చూసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కారం వేసాం కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఏంటంటే ఉప్పు కారం అవి ముక్కకి పడతాయి అన్నమాట. అలా 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని తీసుకొని చూసుకోవాలి. ఇదిగో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇలా చూస్తే ఆయిల్ పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ సరిపోతుందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ పోసుకున్నా కూడా కర్రీ స్ట్రక్చర్ మారిపోతుంది, పల్చగా అయిపోయి బాగోదు. కొంచెం థిక్గా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఇందులో కొంచెం గరం మసాలా చివర్లోనే వేసుకోవాలి. ఫస్ట్లో వేసుకుంటే కర్రీ కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. సో మనం దించుకునే ముందు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ అయితే కర్రీ టేస్ట్ చేస్తామన్నారు. సో రైస్ పెట్టేసి కర్రీ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల పులుసు ఫ్రాన్స్ కర్రీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, సూపర్, బాగుంది ఫ్రెండ్స్, నిజంగా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపాన్ని తెలియజెప్పండి. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్రాన్స్ కర్రీ, రొయ్యల కూర. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. భానువలి వ్లాగ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.